है जहां खुद एक नाम ममता है। मैं फिर बोल रही हूँ, ममता नाम की चीज नहीं है। నేను ఈ రోజు నేరేట్ చేయబోయే వార్త చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పర్గనాస్ డిస్టిక్లో ఉన్న ఈ సందేశ్ ఖాళీ అనే గ్రామంలో SC/ST బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈ ఆడవారు గత నెల రోజుల నుండి టీఎంసీ నాయకురాలైన మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారండి. వీళ్ళ ఉద్యమానికి కోపానికి కారణం టీఎంసీ పార్టీకు చెందిన షాజహాన్ షేక్ అనబడే ఈ నాయకుడు. ఇతని భాయ్ అని కూడా పిలుస్తారు. సందేశ్ ఖాళీ గ్రామంలో పెద్ద గూండా ఇతను. ఈ షాజహాన్ షేక్ మరియు ఇతని అనుచరులు ఏం చేసేవారు అంటే సందేశ్ ఖాళీ గ్రామ గుడిసెలకు ప్రతిరోజు రాత్రి వెళ్ళి అందమైన ఆడవారి కోసం, అందమైన అమ్మాయిల కోసం వెతికేవారు. బయటకు రండి అని అరిచేవారు. ఇంటింటికి వెళ్ళి దౌర్జన్యం చేసేవారు. భర్తలను కొట్టి భార్యలను ఎత్తుకుపోయేవారు. తండ్రిని కొట్టి కూతుళ్లను లాక్కొని వెళ్ళేవారు. టీఎంసీ ప్రభుత్వ పార్టీ నాయకుడు కాబట్టి ఇతన్ని చూసి గ్రామస్తులు భయపడేవారు. విక్రమార్కుడి సినిమాలో లాగా అందమైన ఆడవారిని ఎత్తుకుపోయి పార్టీ ఆఫీస్లో ఉంచుకునేవారు. ముఖ్యంగా వయసులో ఉన్న అమ్మాయిలను, పెళ్ళైన ఆడవారిని బలవంతంగా ఎత్తుకుపోయి తమ పార్టీ ఆఫీస్లో ఉంచుకొని రాత్రంతా అనుభవించి సామూహిక అత్యాచారం అంటే మాస్ రేప్ చేసి అన్నీ తీర్చుకొని మరుసటి రోజు ఉదయం తిరిగి గుడిసెల్లో వదిలి వెళ్ళేవారు. మళ్ళీ రాత్రికి ఇళ్ల మీదకు పడేవారు. ఇలా ప్రతిరోజు రాత్రి చేసేవారు. కొన్ని ఏళ్ల వరకు షాజహాన్ షేక్ ఈ పనిచేశాడు. లోకల్ న్యూస్ పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందేశ్ ఖాళీ గ్రామానికి చెందిన యువతులు ఈ విషయాలను చెప్పారు. షాజహాన్ షేక్తో పాటు షేక్ అనుచరులైన ఉత్తమ్ సర్దార్ మరియు శిబా ప్రసాద్ హిజ్రాల పేర్లు కూడా చెప్పారు. ఇదంతా ఒక ఆడామె అయిన మమతా బెనర్జీ రాజ్యంలో జరుగుతోంది. మమత పేరులోనే మమత ఉంది, కానీ ఆమె రాజ్యంలో మమత లేదు అని ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారు. మమతా దీదీకి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకని మమతను కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అని. యాక్చువల్లీ ఈమె ఒకప్పుడు ఇండియా అలయన్స్లో భాగంగా ఉండేది. కానీ కొద్ది రోజులకు ముందు మమతా ఇండియా అలయన్స్తో విడిపోయింది. కాబట్టే వెస్ట్ బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈమెను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన ఆదిర్ రంజన్ చౌదరి గారు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు, మమతా రాజ్యంలో అన్ని రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈమెతో సంధి చేయొద్దు అని చాలాసార్లు చెప్పారు. బట్ ఈయన మాటలు వినకుండా ఈమెతో సంధి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. సీట్ల సర్దుబాటులో తేడాలు వచ్చి మమతా ఇండియా అలయన్స్ను విడిచిపెట్టింది. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ నేత అయిన మాయావతి గారు కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. మనం కూడా మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మమతా పాలనలో జరుగుతున్న తప్పుడు పద్ధతుల గురించి చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈవిడ ఎలా రోహింగ్యా ముస్లిమ్స్కు ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ ఐడీలు ఇచ్చి ఓటింగ్ను ఇంబ్యాలెన్స్ చేయాలి అనుకుంటుందో కూడా చెప్పుకున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా అన్ని పెద్ద పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, నార్త్ ఈస్ట్ పార్టీలు మమతను ఆపాలి. భారత్ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన స్మృతి ఇరానీ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. హిందూ యంగ్ మ్యారీడ్ విమెన్ టు బి రేప్డ్ నైట్ ఆఫ్టర్ నైట్ ఇన్ ద టీఎంసీ ఆఫీస్. ఇరానీ సందేశ్ ఖాళీ ఆడవారితో మాట్లాడారు. సందేశ్ ఖాళీ ఆడవారు మీడియా ముందు ఇలా అంటున్నారు, ప్రతిరోజు రాత్రి షాజహాన్ షేక్ వీళ్ళ అనుచరులతో తమ ఇంటి వద్దకు వచ్చేవాడు అని, ఎవరు వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారో చెక్ చేసేవాడు అని, ఆడవారి భర్తలతో మీరు పేరుకు మాత్రమే భర్తలు, వీరిపైన మీకు ఎటువంటి హక్కు లేదు అనేవారు. ఒక రాత్రి తర్వాత ఇంకొక రాత్రి ఇలా ప్రతిరోజు రాత్రి ఎత్తుకుపోయేవారు అని, టీఎంసీ మనుషులందరూ సాటిస్ఫై అయ్యేంత వరకు ప్రతి రాత్రి రావాలి అని బలవంతం చేసేవారు అని, బడుగు బలహీన వర్గాల భూములను షేక్ లాక్కునేవాడు అని, పేదల భూముల్లో ప్రాన్స్ మరియు పౌల్ట్రీ ఫార్మ్స్ను నడిపేవాడు అని, ఇతను ఒక టీఎంసీ పార్టీ లీడర్, జిల్లా పరిషత్ మెంబర్ కావడం వల్ల పోలీసులు కూడా ఇతనికి సపోర్ట్ చేసేవారు అని, ఈ విషయాలన్నీ సందేశ్ ఖాళీ ఆడవారు మీడియా ముందు చెప్పిన విషయాలు. వీళ్ళ ఇంటర్వ్యూ బాంగ్లా భాషలో ఉంటుంది కాబట్టి దాన్ని నేను తెలుగులో అనువాదించి చెప్తున్నా. ఈ ఇష్యూ మొత్తం ఎక్కడి నుండి మొదలైంది, ఎలా మొదలైంది, షాజహాన్ ఎలా వెలుగులోకి వచ్చాడు అనే విషయాలు తెలియాలి అంటే జనవరి 5కు వెళ్ళాలి. మీకు గుర్తుంటే ఈ షాజహాన్ షేక్ పేరు ఈ ఇయర్ జనవరి 5 రోజు వెలుగులోకి వచ్చింది. ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షేక్ ఇంటిపైన రేడ్ చేశారు. 100 కోట్ల రేషన్ స్కామ్ చేశాడు అన్న ఆరోపణ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మీద రేడ్ జరిగింది. ఇతను బసిరాజ్ సబ్ డివిజన్ మొత్తంలో టీఎంసీ పార్టీకు చాలా కావాల్సిన నేత. ఎప్పుడైతే ఈడీ రేడ్ చేసిందో అదే సమయంలో షేక్ నుండి వందల్లో గుండాలు ఈడీ అధికారులపైన అటాక్ చేశారు. ముగ్గురిని చంపడానికి ప్రయత్నించారు. దీంతో షాజహాన్ షేక్ మీడియా రాడార్లో వచ్చాడు. ఈ రేడ్ తర్వాత షేక్ అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవ్వరికీ తెలియదు. షేక్ పారిపోయిన తర్వాత సందేశ్ ఖాళీలో షేక్ దబాయింపు తగ్గింది.
దీంతో ధైర్యం చేసిన సందేశ్కాలి ఆడవారు ముందుకొచ్చారు. షేక్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 9 రోజు ఆ ఆడవారు షేక్ యొక్క 4 పౌల్ట్రీ ఫార్మ్స్ను తగలబెట్టడంతో మీడియా యొక్క దృష్టి వీరిపైన పడింది. ఏమైంది అని మీడియా అడిగితే తర్వాత ఆ ఆడవారు షాజహాన్ షేక్ చేసిన చండాలం గురించి చెప్పారు. ఈడీ దాడి చేయడం, షేక్ పారిపోవడం జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఒకవేళ షేక్ పారిపోకపోయి ఉంటే ఈ విషయాలు ఎవ్వరికీ తెలిసి ఉండేవే కావు. మనం 2024లో ఉన్నాం, సోషల్ మీడియా రెవల్యూషన్లో ఉన్నాం. ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి. గూండాలు ఆడవారిని ఎత్తుపోవడం అనేది 28th సెంచరీలో జరిగేది, బ్రిటిష్ కాలంలో జరిగేది. కానీ ఇప్పుడు కూడా జరుగుతోంది అంటే ఇంకా ఎన్నో విషయాల్లో భారత్ అభివృద్ధి చెందాల్సి ఉంది అని తెలుస్తోంది. ఒక ఆడామే రాజ్యంలో ఇదంతా జరుగుతోందండి. పార్టీ ఆఫీసులో మాస్ రేప్స్ జరిగేవి. ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యేంత వరకు వదిలిపెట్టేవారు కాదు. అంటే దీనికంటే దరిద్రం ఉండదు. ఈ షాజహాన్ షేక్ ఎవరు అంటే ఇతని వయసు 42 ఏళ్ళు. ఇతన్ని భాయ్ అని పిలుస్తారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఇతనిపైన ఆరోపణలు ఉన్నాయి. ఇతను తన చిన్నతనంలో మత్స్యకారుడిగా ఉండేవాడు. తర్వాత ఇటుకల వ్యాపారం చేశాడు. నార్త్ 24 పర్గనా డిస్ట్రిక్ట్లో ఉన్న ఇటుకల వ్యాపారస్తులకు ఇతను 2004లో యూనియన్ లీడర్ అయ్యాడు. ఈవెంచువల్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క దృష్టి ఇతనిపై పడింది. ఇతను సిపిఐలో జాయిన్ అయ్యాడు. బిజినెస్ మరియు పొలిటికల్ పవర్తో ఇతను శక్తివంతంగా మారుకుంటూ పోయాడు. వెస్ట్ బెంగాల్, ఎంపీ, యూపీ వంటి రాష్ట్రాల్లో గూండాలకు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఎందుకు అంటే ఆ కాలంలో గూండాలు ఎలక్షన్స్లో నిలబడితే ప్రజలు భయపడి ఓట్స్ వేసేవారు కాబట్టి. 2012లో షేక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. టీఎంసీకు చెందిన పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ముకుల్ రాయ్తో మరియు నార్త్ 24 పర్గనా డిస్టిక్కు అంటే సందేశ్కాలి గ్రామానికి చెందిన డిస్టిక్కు టీఎంసీ హెడ్ అయిన జ్యోతిప్రియ ముల్లిక్తో కూడా పరిచయం పెరిగింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఇతను గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో గెలిచాడు, డిప్యూటీ హెడ్ అయ్యాడు. దీని తర్వాత షాజహాన్ షేక్ గూండాగిరి పర్గనా డిస్టిక్ మొత్తంలో వ్యాపించింది. ఏదైనా ఇష్యూ ఆ డిస్టిక్లో జరిగితే ఇతనే సెటిల్మెంట్స్ చేసేవాడు. సో ఈ విధంగా గత కొన్ని ఏళ్ల నుండి షేక్ మరియు ఇతని అనుచరులు సందేశ్కాలి గ్రామ ఆడవారిని పార్టీ ఆఫీసులో అనుభవించేవారు. జనవరి 5 ఈడీ రేడ్స్ తర్వాత షేక్ పారిపోయాడు. దీని తర్వాత వేలల్లో ఆడవారు పోలీస్ స్టేషన్ చుట్టూ గుమికూడి డిమాండ్ చేస్తున్నారు. షేక్ మరియు షేక్ యొక్క ముఖ్య అనుచరుడైన శిబా ప్రసాద్ హిజ్రాను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇష్యూ అనేది నేషనల్ వైడ్లో వైరల్ అయింది, ఎక్స్ హ్యాండిల్లో ట్రెండ్ అయింది. ఫిబ్రవరి 9 రోజు సందేశ్కాలిలో పరిస్థితి చేయి దాటిపోవడంతో వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయిన సివి ఆనంద్ బోస్ తన కేరళ ట్రిప్ను క్యాన్సిల్ చేసి మరి వెస్ట్ బెంగాల్కు తిరిగి వెళ్ళి డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయడం జరిగింది. దీని తర్వాత మీడియా, అపోజిషన్ పార్టీ నాయకులు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మహిళలతో 1-on-1 మాట్లాడిన తర్వాత ఆ మహిళలు చెప్పిన విషాద గాథ మనసుల్ని కవలించి వేస్తుంది. అందరూ షాక్లో ఉన్నారు. రాజకీయం పక్కన పెడితే ఇది ఏ దేశానికి జరగకూడదు. ఈవెన్ ఆఫ్రికా వంటి పేద దేశాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగవు. రేప్స్ జరుగుతాయి, కానీ ఇంటింటికి వెళ్ళి అమ్మాయిల్ని ఎత్తుకుపోవడం అనేది, ప్రతిరోజు రాత్రి ఇలా చేయడం అనేది ఎక్కడా జరగదు. ఇదేదో సినిమాలో చూసినట్లు ఇంట్లో వచ్చి ఎత్తుకుపోవడం ఏంటి? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నారు. టీఎంసీ గుండాలు పోలీసులనే కొడతారు. పోలీసులు వీరిని ఏమీ చేయలేరు. ఈ మహిళలు ముఖ్యంగా ఒక డిమాండ్ చేస్తున్నారు. అదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ను, స్పెషల్ టాస్క్ ఫోర్స్ను సందేశ్కాలిలో డిప్లాయ్ చేయాలి అని. మహిళలు చేస్తున్న ఆరోపణలపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ అత్యాచారం వెనుకున్న రాజకీయ నాయకులు, పోలీసులు, గూండాలందరినీ అరెస్ట్ చేసి జైలులో వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వడంతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పైన ఒత్తిడి పడింది. గౌరవనీయురాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఖరికి రంగంలో దిగి ఈ అత్యాచారానికి కారకులైన వారిని అరెస్ట్ చేశాము అని, సిచ్యువేషన్ను అండర్ కంట్రోల్లో ఉంచాము అని ప్రకటించారు. కారకులను అరెస్ట్ చేస్తే షాజహాన్ షేక్ ఎక్కడున్నాడు? షేక్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నారు. ఇక్కడ దరిద్రం చూడండి. పోలీసులు షేక్ అనుచరులను అరెస్ట్ చేయకుండా అపోజిషన్ లీడర్ను అరెస్ట్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయిన సందేశ్కాలికు ఎమ్మెల్యే అయిన నిరపద సర్దార్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాలి అనుకుంటే ప్రభుత్వ పార్టీ నాయకులను అరెస్ట్ చేయకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. మరియు సందేశ్కాలి ఆడవారిని కలవడానికి వెళ్ళిన బీజేపీ పార్టీ లీడర్ అయిన వికాస్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాజహాన్ షేక్ను ఎవ్వరూ పట్టుకోలేదు. సందేశ్కాలిలో పోలీసులు ప్రాహిబిటరీ ఆర్డర్స్ను ఇంపోజ్ చేశారు, మూవ్మెంట్స్ను రెస్ట్రిక్ట్ చేశారు. ఆడవారిని కలవడానికి వెళ్ళిన బీజేపీ ప్రెసిడెంట్ సుకాంత ముజుమ్దార్ పైన కూడా దాడి చేశారు. ఈయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్
సందేశ్ ఖాళీను విజిట్ చేయాలి అనుకుంటే వారిని కూడా పోలీసులు ఆపుతున్నారండి. నేషనల్ ఉమెన్ కమిషన్ రిప్రజెంటేటివ్స్ను కూడా సందేశ్ ఖాళీకు వెళ్లకుండా ఆపుతున్నారు. ఎలాగోలా ధైర్యం చేసి నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్కు రిప్రజెంటేటివ్ అయిన అరుణ్ హల్దార్ గారు సందేశ్ ఖాళీ చేరుకొని ఆ ఆడవారితో మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే, ఈ ఆరోపణల్లో జరిగిన విషయాలు చాలా జుబుక్సాకరంగా ఉన్నాయి, వెన్నును వణికించే విధంగా ఉన్నాయి అన్న విషయం అర్థమైంది. దీంతో ఈ ఇష్యూ కలకత్తా హైకోర్టు వరకు వెళ్ళింది. జస్టిస్ అపూర్వ సింహ గారు లాస్ట్ మంగళవారం రోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే దీని గురించి 1 వీక్ లోపు రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి అని ఆదేశించారు. నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్కు రిప్రజెంటేటివ్ అయిన అరుణ్ హల్దార్ గారు సందేశ్ ఖాళీ యొక్క పూర్తి రిపోర్ట్ను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ప్రజెంట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ను ఇంపోజ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే మంగళవారం రోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతి విషయాలు తెలుస్తాయి. సందేశ్ ఖాళీ ఆడవారు అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆడవారి కోసం ద సోకాల్డ్ ఫెమినిస్ట్ గ్రూపులు ఇంకా ఎందుకని తమ గలాన్ని విప్పడం లేదో అర్థం కావడం లేదు. సందేశ్ ఖాళీ ఆడవారికి న్యాయం జరగాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలి, సపోర్ట్ చేయాలి. మన వంతుగా ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్టీ ఛానల్ వ్యూవర్స్ తరపున ఈ ఇష్యూ గురించి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.